కనుగొన్న గ్రామం ఇదే అని ఎంతమందికి తెలుసు? ఇప్పటికీ బ్రిటిష్ వారి కాలంలో కట్టించిన మండపాలు ఈ గ్రామంలో కనిపిస్తున్నాయా? నిజంగా ఒకప్పుడు వరి పరిశోధన కేంద్రం ఈ గ్రామంలో ఉందా? దశరథుని యొక్క రథం శీల ఈ గ్రామంలో జారిపడటం వలన ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందా? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీది పూల గ్రామం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దారి మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. అది కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వచ్చేసి మై ఫేవరెట్ విలేజ్ ఈ పూల అనేది, ఎందుకంటే ఈ వాటర్ నేను కూడా తాగాను, చాలా టేస్ట్గా ఉండేది. అప్పుడైతే పూలలోనే తయారు చేశారు, పూలలోనే తయారు చేశారు. అంచేత అది వచ్చిన కానీ బాగా వెయిట్ తినటానికి బాగుంటాయి, క్వాలిటీ ఉంటుంది, బాగా పండుతాయి. అంచేత పిల్లలకి బాగా కొంచెం 34 సంవత్సరాల కింద పూర్వం అగ్రికల్చర్ ఫార్మ్ ఒకటి ఉండేది. అది నేషనల్ లెవెల్లో మంచి పేరు. అది డీప్ వాటర్ రైస్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మన ఇండియాలోనే ఫస్ట్. ఇటువంటిది ఎక్కడా లేదు. డ్రైవ్ చేసుకుంటే వెళ్తా కాబట్టి మాకు జాబ్స్ పడుతున్నాయి. మ్యాక్సిమం జెర్సీ 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఆ విలేజ్ ఎలా ఉందని. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలానికి సంబంధించిన పోళ్ళ అనే గ్రామం. ఈ గ్రామం మండల కేంద్రమైన భీమడోలుకి ఇంచుమించు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోళ్ళ ఈ గ్రామంలో ప్రధానంగా పండే పంట వరి. ఈ గ్రామంలో ఒకప్పుడు వరి పరిశోధన కేంద్రం ఉండేదట, పిఎల్ఏ రైస్. ఈ రైస్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ రైస్ని కనుగొన్నది ఈ గ్రామంలోనే. అంతేకాకుండా ఈ గ్రామంలో బ్రిటిష్ కాలం నాటి కట్టించిన మండపాలు ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామానికి ఈ పేరు రావడానికి గల కారణం, ఒకప్పుడు దశరథుడు యుద్ధం చేస్తున్న సమయంలో రథం చక్రం యొక్క పుల్ల ఈ గ్రామంలో జారిపడగా ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ గ్రామంలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఒకే చోట ఉండటం విశేషం. ఈ గ్రామం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఆఫ్టర్నూన్ అయిందంటే అసలు ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంటుంది. కోళ్ళకు సంబంధించిన మంచినీటి చెరువు. అంటే ఒకప్పుడు వాటర్ అయితే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి తాగేవారు. ఇప్పుడు కాలక్రమేణా చెరువు వాటర్ ఎవరు తాగడం మానేశారు కదా, మినరల్ వాటర్కి ఎక్కువ అలవాటు పడిపోయారు. ప్రెజెంట్ అయితే ఇది వాడకంలో అయితే లేదు. ప్రెజెంట్ అయితే ఇది దీనికి ఆపోజిట్ లో అంటే మనకి రైట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది.
ప్రెసెంట్ అయితే మనకి ఎంట్రన్స్ అంటే బ్రిడ్జ్ దాటగానే మనకి స్టార్టింగ్ ఈ చెరువు అయితే కనిపిస్తుంది. ఈ పక్కన అన్ని టెంపుల్స్, లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ విలేజ్ లో వచ్చేసి మై ఫేవరెట్ విలేజ్ ఈ పోళ్ళ అనేది. ఎందుకంటే ఈ వాటర్ నేను కూడా తాగాను, చాలా టేస్ట్గా ఉండేది అప్పుడైతే, చాలా బాగుండేది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవరు తాగట్లేదు. చూద్దాం ఇంకా ఎలా ఉంది విలేజ్ అనేది. ఈ పూలకు సంబంధించిన హై స్కూల్ మనకి చెరువు దాటిన వెంటనే హై స్కూల్ అయితే కనిపిస్తుంది. ఇదివరకు అయితే ఒక వేరే హై స్కూల్ ఉండేది, అది కొంచెం శిథిలావస్థకు రావడం వల్ల ఇది మళ్ళీ తర్వాత నిర్మించడం అయితే జరిగింది. ఇదివరకు అయితే గేట్ అటువైపు ఉండేది, మార్చేస్తారు ఇటువైపు. మనకి ఎంట్రన్స్లోనైతే ఇది కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటంటే. ఇది వచ్చేసి ఈ గ్రామానికి సంబంధించిన వెటనరీ హాస్పిటల్. అంటే ఒక 40 years బ్యాకే ఈ వెటనరీ హాస్పిటల్ కట్టడం అయితే జరిగిందంట. పూలకు సంబంధించిన హై స్కూల్ మాట. అంటే మనకి చెరువు దాటిన వెంటనే హై స్కూల్ అయితే కనిపిస్తుంది. ఇదివరకు అయితే ఒక వేరే హై స్కూల్ ఉండేది, అది కొంచెం శిథిలావస్థకు రావడం వల్ల ఇదైతే మళ్ళీ తర్వాత నిర్మించడం అయితే జరిగింది. ఇదివరకు అయితే గేట్ అటువైపు ఉండేది మాట, ఇప్పుడు మార్చేస్తారు ఇటువైపు ఉంది. నమస్తే సార్, మీ పేరండి? అన్యపు సూర్యప్రకాశ్ రామ. ఏంటండి ఇక్కడ పిఎల్ రైస్ చెప్పగానే ఇక్కడే తయారైంది అంటున్నారు, చాలా మందికి తెలియదు. ఆయన పోళ్ళనే పూర్వం అగ్రికల్చర్ ఫార్మ్ ఒకటి ఉండేది, అది నేషనల్ లెవెల్లో మంచి పేరు. అది డీప్ వాటర్ రైస్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మన ఇండియాలోనే ఫస్ట్. ఇటువంటిది ఎక్కడా లేదు, అది అక్కడ తయారైందమ్మా. ఇది అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటారు? ఇది బహుశా 1983-84 బిట్వీన్. అంటే ఇప్పటికి ఇక్కడ నుంచి ఉత్పత్తి చేస్తున్నారండి? అవుతుంది, అది మంచి క్వాలిటీ రైస్, అది బాగుంటుంది, లాంగ్ లైఫ్ దీనికి 6 నెలలు. అందుగురించి అన్నం బాగుంటుంది, 2 రోజులున్నా అన్నం చెడదు. ఇవాళ పొద్దున్న వండుకున్నది రేపు సాయంత్రం దాకా ఉంటుంది. అది ఏంటి సార్, అంటే ఎక్కువ కూడా పంట సాధారణంగా వేరే చోట పండదు అంటున్నారు, ఇక్కడే పండుతుంది అంటున్నారు, అది నిజమేనంటారా? కొంత మట్టి నిజమే. ఇవాళ కొన్ని గ్రామాలు అంటే ఏలూరు నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం దాకా దిగువ ప్రాంతాల్లో ఇప్పుడు పండిస్తున్నారు, బాగానే పండుతుంది. స్టార్టింగ్ లోనే పండిది కాదు ఇది, దీనికి తెగుళ్ళు ఎక్కువ వచ్చింది, ఇప్పుడు బాగానే పండుతుంది. అంటే చాలా మంది తెలియదండి ఈ గ్రామంలో ఇలా ఈ రైస్ ని ఎక్కువ ఉత్పత్తి చేశారన్న విషయం చాలా మంది తెలియదు. ఇది వరకు వరి అదేంటంటే పరిశోధన కేంద్రం ఇక్కడ ఉండేదంటే కదా? ఉండేది. అది మొన్న వసంత్ గారు ఏం చేశారంటే ఇళ్ల స్థలాలు ఇప్పించేసారు, అదే ఆయన చేసినటువంటి పెద్ద డ్రాబ్యాక్. ఇప్పుడు మరి ఎక్కడ ఉందండి అది? ఇటువంటిది మన ఇండియాలో ఎక్కడా లేదు. మరి ఈ మధ్యన తయారైందేమో నాకు దాని గురించి క్లియర్గా తెలియదు. ఇది ఇండియాలోనే నెంబర్ 1 అన్నమాట, డీప్ వాటర్ రైస్ రిజిస్ట్రేషన్ పోళ్ళ. అందుకని పిఎల్ రైస్. PLA 1100 దీని నెంబర్. ఈ గ్రామానికి పేరు ఎలా వచ్చింది, మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఈ గ్రామానికి పేరు అయితే యాక్చువల్ అయితే రామాయణ మహాభారతంలోనే ఏదో ఉందని అంటుంటారు.
ఆ, దానికంటే ఏంటంటే పోళ్ళ అనేటువంటి బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, దాన్ని బట్టి పోళ్ళ అని వచ్చిందని అని అన్నారు. రామాయణం కాలంలోని కైకేయి రథం వేసుకెళ్తుంటే పొల్ల దాన్ని పెట్టినటువంటి చక్రాన్ని పెడతారు శీల, అది ఊడిపోయిందంట. అది ఊడిపోయి ఇక్కడ పడ్డదంట, కాబట్టి పోళ్ళ అని పేరు వచ్చింది. పొల్ల పడిపోయింది. కాబట్టి ఈ గ్రామం మంచి గ్రామం అమ్మ, పెద్ద గ్రామం. 20,000 జనాభా ఉన్నటువంటి గ్రామం. తర్వాత కొల్లేరు ఉంది, అప్లాండ్ ఉంది, ఇది మిడిల్, 3 కలిసి ఉన్నది. నెక్స్ట్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ దగ్గర దగ్గరగా ఉన్నాయి. దీనికైనా వెళ్ళొచ్చు, దానికైనా వెళ్ళొచ్చు. అది ఈ గ్రామం తాలూకా స్పెషల్. వెటనరీ హాస్పిటల్ కూడా వెటనరీ హాస్పిటల్ ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ వెటనరీ హాస్పిటల్ లేని రోజుల్లో ఈ ఊళ్ళో వెటనరీ హాస్పిటల్ ఉంది. అది లైబ్రరీ ఒకటి ఉంది. లైబ్రరీ కూడా ఫేమస్ లైబ్రరీ. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేవు. లేనిటప్పుడు ఇక్కడ ఉంది లైబ్రరీ. మ్యాక్సిమం ఇంచుమించు చెప్పాలంటే ఒక 40 years 50 years దాకా అప్పుడే ఉంది. ఇక్కడ మళ్ళీ రైస్ మిల్లులు కూడా ఎక్కువ అన్నట్టు తెలిసిందండి. రైస్ మిల్లు కూడా ఎక్కువే. పెద్ద మిల్లు ఏమో ఒక 3 ఉండి, ఒకటేమో కొలాప్స్ అయింది ఈ మధ్యకాలంలోని. చిన్న ఏమో ఒక 5 మిల్లు ఉండి. అంటే ఇప్పుడు ఈ మిల్లులన్నిటిలో పిఎల్ రైస్ ఏనండి, లేకపోతే ఇంకా వేరే ఎక్కువగా ఈ లోకల్లో దొరుకుతాయి కాబట్టి పిఎల్లో. ఆ పెద్ద మిల్లులు అన్నీ ఉన్నాయి, ఇవి దొరుకుతారు. అదేమో దాడవా కమ్ సార్వా 2. దాడవాలో మాత్రం పిఎల్ ఉండదు. అంటే ఎగుమతి ఎక్కువగా ఎక్కడ జరుగుతుందండి? ఇక్కడ నుంచి ఎఫ్సిఐకి వెళ్తుంటది. నెక్స్ట్ ఇన్నాళ్ళు కేరళ వెళ్ళేది. నెక్స్ట్ కేరళ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళేది. అంటే ఈ ధర ఏమన్నా అంటే వాటికి వీటికి ఏంటండి? అంటే ఇక్కడ నుంచి వెళ్తుంది కదా, ఈ ధర ఏమన్నా తక్కువగా ఏమన్నా ఉంటుంది అంటారా? ధర మామూలుగా ఉండేది. ఇన్నాళ్ళు బాగా వెళ్ళేది మనది. ఇప్పుడు ఏంటంటే చైనా ఒకటి, పాకిస్తాన్ ఒకటి మన పోటీకి వచ్చి తగ్గిపోయింది. మామూలుగా అంటే 25 kg లెక్క అలా అమ్ముతారండి. ఎంత కాస్ట్ పడుతుందండి? 25 kg మనం తినే అయితే అంటే సారా క్వాలిటీ మనం తింటాం, దాలా క్వాలిటీ మనం తినాం. అవి ఎక్స్పోర్ట్ అయిపోయి ఇతర దేశాలు వెళ్ళిపోతాయి. సారాలోని మనం తినేది పిఎల్ 1100. నెక్స్ట్ ఏంటంటే సోనా మసూరి, స్వర్ణ మసూరి, ఇవి మనం తింటాం. వీటిలో ధర ఇవాళ సుమారు 25 kg వచ్చేటప్పటికల్లా 1200 కాంచి. సోనా మసూరి అయితే 1200, పిఎల్ అయితే 1000 రూపాయలు, స్వర్ణ అయితే 900 రూపాయలు. అంటే ధర ఎప్పటి వరకు పెరుగుతూ అంటూ అలా ఉంటది కదా? సీజన్ బట్టి అని కాదు. ఓల్డ్ ప్యాడీ అంటే ప్యాడీకి 1 year కంప్లీట్ అయితే దాన్ని ఓల్డ్ ప్యాడీ కింద మనం లెక్కేస్తాం. ఆ ఓల్డ్ ప్యాడీకి రేట్ ఎక్కువ ఉంటుంది అమ్మా. అంటే ఎక్కువగా నిలవ ఉండే కొద్ది అది కాస్ట్ పెరుగుద్ది. అంటే మనం నిల్వ చేసేది మిల్లులోనే నిల్వ చేస్తామండి? మిల్లులోనే నిల్వ చేస్తారు. బయట గొడౌన్స్ ఉంటుంటాయి. ఆ గొడౌన్స్ లోని పొళ్ళ గొడౌన్స్ ఉన్నాయి. చాలా మందికి రైతాంగానికి ఎక్కువ గొడౌన్స్ ఉన్నాయి. మనకే ఉంది చిన్నది. ప్రధానంగా పంట ఇదే కదా, వరే మంది. అంటే పూర్వం అయితే వరే మంది మెయిన్ ప్రధాన పంట. ఇవాళ ఏంటంటే చేపలు, ఇది వరి, కొబ్బరి, కోకో, పామాయిల్, ఇవన్నీ కూడా మల్టీ క్రాప్స్. ఏంటంటే బ్రిడ్జికి ఏదో చరిత్ర ఉంది అనేసి అంటున్నారు. అది 1919లో కట్టారు. అది అన్ని వంతుల్లో దాంతో పాటు కట్టినటువంటి వంతులన్నీ కూడా పడిపోయినాయి. ఇవాళ కూడా నెంబర్ 1 కొత్త వంతుని కింద ఉంది. అవునండి, ఉంగుటూరు ఏదో బ్రిడ్జ్ కనిపించింది మాకు. ఇది వరకు కూడా అలాగే ఉండేది. అవన్నీ పోయినాయమ్మా, శిథిలం అయిపోయి ఇప్పుడు అవన్నీ కొత్తగా కట్టారు. మనం ఇంకా ఏం ముట్టుకోలేదు. ఇప్పుడు మండపాలు ఏవి ఉన్నాయంట కదా? మండపాలు అని చెప్పి ఉన్నాయి. అది కూడా బ్రిటిష్ కాలనీ కరెక్ట్. అయ్యి మీరు చూస్తే తెలుస్తుంది ఆ కట్టుళ్ళు అయ్యి. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేసి ఈ గ్రామానికి సంబంధించిన పోస్ట్ ఆఫీసు.
కనిపిస్తున్నాయి వచ్చేసి ఇది బ్రిటిష్ కాలం నాటి మండపాలు అండి. అంటే రాముల వారి కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. ఇది కట్టిన సంవత్సరం వచ్చేసి 1922లో అయితే కట్టడం జరిగింది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కట్టడాలు. ఇవన్నీ రాతితో కట్టిన పైన అయితే రీసెంట్గా అయితే పెయింట్ అయితే వేయడం జరిగింది. చాలా బాగున్నాయి. సాధారణంగా ఇవి కనిపించవు మనకి, ఇవి రోడ్డుకి బయటే కనిపిస్తాయి. గ్రామానికి సంబంధించిన శివాలయం, పురాతనమైన శివాలయం. నమస్తే అండి, మీ పేరండి? నాగేశ్వరం, ఊరి నాగేశ్వరం. ఏంటండి ఈ గ్రామంకి అసలు పిఎల్ రైస్ అనేసి దీనికి సంబంధం ఏంటి అసలు? ఆ పియ్యలు అంటే ఈ పియ్యలు కొంచెం పూలలోనే తయారు చేశారు. ఊళ్ళోనే తయారు చేస్తారు. అంచేత అది వచ్చిన కానీ బాగా వెయిట్ తినటానికి బాగుంటాయి, క్వాలిటీ ఉంటుంది, బాగా పండుతాయి. అంచేత ఆ పియ్యలకి బాగా కొంచెం 34 సంవత్సరాల నుంచి పియ్యలు అంటే బాగా పేరు. ఓకే, ఎక్కడ వరకు పంపిస్తారండి? ఏ స్టేట్ వరకు వెళ్తున్నాయి మన రైస్ ఇక్కడ నుంచి? పరిస్థితులు ఇతర స్టేట్లు కూడా వెళ్తాయి. ఎక్కువగా ఈ గ్రామం నుంచి వెళ్తాయండి. ఈ గ్రామం నుంచి ఈ గ్రామం అంతా కలిపి 4,000 ఎకరాలు ఉంటాయి. ఇది కాదు మొత్తం ఈ ద్వారా మన జిల్లా అంతా స్పాన్సర్, జిల్లా ద్వారా మొత్తం వెళ్తుంటాయి. ఎక్కువ పంట కూడా ఇక్కడే పండుతుంది అంటున్నారు. ఇక్కడ పియ్యలు ఎక్కువ పండుతుంది. పిఎల్ ఇంకెక్కడ అంత పండదు, ఇక్కడ పండుతుంది. కొన్ని డెల్టా ఏరియాల కింద పక్క గట్టి గణపతి గట్టి పియ్యలు మట్టుకు ఈ బెల్ట్ లో బాగా పడుతుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు సైడ్లో ఈ పక్క బాగుంటుంది. అంటే ఇది వరకు పరిశోధన కేంద్రం ఉండేది అప్పుడు కనిపెట్టారంటారా? అప్పుడు కనిపెట్టారు. ఓకే, అప్పటి నుంచి అదే సాగు చేస్తున్నారు. అదే సాగు. ఇప్పుడు ఇంకా ఇతర పంట ఏమైనా పండిస్తున్నారంటే స్వర్ణ గానీ అలా? స్వర్ణ ఏం తక్కువ, ఎక్కువ పంట ఇక్కడ మట్టుకు ఈ ఏరియాలో పియ్యలే సారవల్. ఓకే, ఖరీఫ్లో మట్టుగా పియ్యల్ దానికి మంచి డిమాండ్ ఉన్నది, బాగా డిమాండ్. అదే బాగుంటుంది. ఓకే, ఇంకా స్వర్ణ లాంటివి అయితే తుఫాను వచ్చాయి, ఎచ్చి పడిపోయి ఇబ్బంది ఉంటుంది కదా, ఇది నిలబడి ఉంటుంది, బాగుంటుంది, దిగుబడి బాగా వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉంటాయండి ఈ ఏరియా? మా పంచాయతీలో 5,000 ఎకరాలు. బ్రిటిష్ కాలంలో 1919లో కట్టారు బ్రిడ్జ్ అండి. 100 సంవత్సరాలు దాటిపోయింది. బ్రిటిష్ వాళ్ళు కట్టింది. మరి కడతాం, ఏ పార్టీ వచ్చినా కడతాం ఉంటుంది. కొంచెం అలా దాటేసిపోతుంది. కొందరు రాజకీయ నాయకులు, జనజనంలో వాళ్ళు వచ్చి పైన ఏదో పోతేయడం, కొంచెం బాగు చేయడం, ఏదో కొంచెం హెల్పింగ్ చేస్తున్నారు. సంవత్సరం 2 సంవత్సరాలు చేయబట్టి అలా ఆగింది. అదే నేను అనుకున్నా ఎంటర్ అవగానే భవానీ కానీ టెంపుల్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. టెంపుల్స్ బాగున్నాయి. మనకి విగ్రహం కూడా ఉందండి, స్వామి విగ్రహం. వెంకటేశ్వర గుడి కనిపించారు, బాగున్నాయి. మొత్తం అన్ని దేవుళ్ళు దేవాలయాలు ఉన్నాయి ఈ ఊర్లో.
మనకి బ్రిడ్జ్కి రైట్ సైడ్ 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ గ్రంథాలయం కట్టడం అయితే జరిగింది. అంతేకాకుండా వెటర్నరీ హాస్పిటల్ కూడా ఈ గ్రామంలో ఉంది. ఫార్టీ ఇయర్స్ బ్యాకే ఇప్పుడు మీరు చూస్తున్నది కోఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించిన విత్తన శుద్ధి కర్మాగారం. సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్. ఇది చిన్న గ్రామం అయినప్పటికీ ఈ గ్రామంలో అన్ని సదుపాయాలు ఉన్నాయన్నమాట. అంటే లైబ్రరీ కాడ నుంచి వెటర్నరీ హాస్పిటల్ కాడ నుంచి మొత్తం అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి పొళ్ళకు సంబంధించిన రైల్వే స్టేషన్.